సర్వేపల్లి నియోజకవర్గం విరువూరులో కన్నుల పండుగ శ్రీ సీతారామస్వామి వారి దేవస్థాన మహాకుంభాభిషేకం హాజరైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికిన వేద పండితులు, దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక నేతలు. ఆలయ పునఃనిర్మాణ, నూతన విగ్రహ ధ్వజ ప్రతిష్ఠ శిలాఫలకాన్ని భక్తుల జై జయధ్వానాల మధ్య ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సీతారామాంజనేయ స్వామి యొక్క ఆలయ కుంభాభిషేక కార్యక్రమానికి ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల్లో 40 లక్షల రూపాయలు CGF ఫండ్ మంజూరు చేయడం, 10 లక్షల రూపాయలు గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్యనిర్వాహక వర్గం అంతా కలిసి నిధులు మంజూరు చేసుకున్నారు. దీనితో పాటు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వారు ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ ఈ ఆలయం కూడా ఈరోజు విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం చాలా వైభవోపేతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. పురాతనంగా ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయం. అనేక దశాబ్దాలుగా ఈ ఆలయము నిర్మాణం జరగాలని ఉన్న ఇటీవల కాలంలో ప్రారంభించి ఈ ఆలయాన్ని పూర్తి చేసుకొని ఈరోజు పూర్తిగా గర్భాలయం కానీ అంతరాలయము ఉన్నటువంటి ప్రధాన ఆలయం అంతా కూడా గ్రానైట్ స్టోన్తోనే ఇది నిర్మాణం చేయడం జరిగింది. ఈ నిర్మాణ కార్యక్రమం పూర్తయి అలాగే ఈరోజు అలివేట్ మండనం కానీ మిగతా కార్యక్రమాలన్నీ కూడా మామూలుగా ఈ యొక్క నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయి. ఆ పనులన్నిటికి కూడా ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి నిధులు కావాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారి ద్వారా అందరూ గ్రామస్తులందరూ కోరడం జరిగింది. ఈరోజు దేవాదాయ శాఖ ఇంజనీర్లు
స్థపతులను ఇక్కడికి పంపించి ఏ మేరకు ఉన్నటువంటి స్థలాన్ని జాగ్రత్తగా వాడుకోవడానికి గ్రామస్తులకి అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడానికి ఒక చిన్న ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం శాసనసభ్యులు గారు ఆమోదించినట్లయితే దానికి కూడా నిధులు మంజూరు చేసి దానికి అవసరమైనటువంటి నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఒక విషయం మీడియా ద్వారా అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏమి ఎంతవరకు చేస్తున్నామనేటువంటి దానిలో ఇవాళ ఒక ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖ పనిచేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అత్యద్భుతంగా పనిచేయాలి, ఆ దైవ సాన్నిహిత్యాన్ని ప్రజలందరికీ చేరువ చేయాలి, దైవానుగ్రహం ప్రతి కుటుంబానికి అందించాలి అని చెప్పి వారు చెప్పినటువంటి సూచనలు, చెప్పినటువంటి వాగ్దానాలని అనుసరించి ఈరోజు దేవాదాయ శాఖ పనిచేస్తుంది. దేవాదాయ శాఖలో ఇవాళ ఒక నూతన ఒరవడి ఏర్పడింది. ప్రతి గ్రామంలో కూడా దైవత్వానికి అనుసంధానించేటువంటి ఆలయాలు ఉండాలి. పురాతన ఆలయాలు ఉంటే అవసరమైన మేరకు పునర్నిర్మాణం చేయాలి. ఆలయం లేకుంటే నూతన ఆలయాలు ఇవ్వాలి. నూతన ఆలయంలో ఏ రకమైనటువంటి విగ్రహాలను పెట్టి పూజించాలో వాటన్నిటిని కూడా ఆ యొక్క గ్రామస్తులే నిర్ణయించుకునే అధికారం ఆయా గ్రామాలకే ఇవ్వడం జరిగింది. ఇవాళ రామాలయం కావాలంటే రామాలయం ఇస్తారు, వెంకటేశ్వర స్వామి ఆలయం కావాలంటే వెంకటేశ్వర స్వామి ఆలయం, కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం, శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, ఇలా ఏ ఆలయం కావాలంటే ఆ ఆలయం ఇవ్వడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా ఆలయాల పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయాల్లో ఇవాళ ధూపదీప నైవేద్యాలను పెట్టి ఆ యొక్క దైవ సాన్నిహిత్యాన్ని ఆ ప్రాంత ప్రజలకి భక్తులకి అందించే ప్రయత్నం ఇవాళ మన ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబడ్డటువంటి ఈ యొక్క దేవాదాయ శాఖ ఇవాళ అత్యద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇవాళ మేము ఎవరం కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఈరోజు 5,900కు పైన ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకి అక్కడ ఉన్నటువంటి అర్చకుడికి 10,000 రూపాయలని బ్యాంక్ అకౌంట్కి పంపించేటువంటి ప్రభుత్వం ఇవాళ మేము చేస్తూ ఉన్నాం. అంతేకాదు దాదాపుగా ఈ రాష్ట్రంలో 600 ఆలయాలు ఈరోజు మొదలుపెట్టాం, కొత్తవి మొదలుపెట్టాం, అలాగే పునర్నిర్మాణానికి అనుమతులు ఇచ్చాం. మరి ఇంకా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక సౌలభ్యంతో రాష్ట్ర దేవాదాయ శాఖ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 5,000 నూతన ఆలయాలని నిర్మించడానికి రాబోయే 2 సంవత్సరాల్లో 5,000 ఆలయాలని నిర్మాణానికి ఈ రోజుకి ఇప్పటికే 750 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గతంలో 10ల సంఖ్యలో కూడా లేనటువంటి ఆలయాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఊర్లో ఆలయం ఉండాలి, ప్రతి ప్రాంతంలో ప్రతి వాడలో ఆలయం ఉండాలి. ఆ ఆలయ శోభ ఆ వర్గాల ప్రజలందరికీ, రైతాంగానికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకి ఒక ఆలయము, భక్తిభావము ఉండాలి అనేదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని ఇంత పెద్ద ఎత్తున నిధుల్ని సమకూర్చుకొని ప్రతి ప్రాంతంలో కూడా నిధులు ఇవ్వడానికి, ఆలయాలను నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా నిర్మాణం చేసేటువంటి శ్రీవాణి ఆలయాలు, ఒక్కొక్క ఆలయం 3 రకాల ఆలయాల్ని నిర్ణయించాం. 5 నుంచి 7 సెంట్లు స్థలం కానీ ఉంటే ఆ ప్రాంతంలో దానికి 20 లక్షల రూపాయలు ఇస్తున్నాం. 9 నుంచి 12 సెంట్లు ఉన్నటువంటి స్థలం కానీ ఉంటే ఆ ప్రాంతంలో 30 లక్షల రూపాయలు ఇస్తున్నాం. 15 సెంట్లకు పైన స్థలం ఉంటే 40 లక్షల రూపాయలు ఇచ్చి కొత్త ఆలయాన్ని నిర్మాణం చేసి, ఏ ప్రాంతంలో అయితే ఆలయాలు లేవో ఆ ప్రాంతాల్లో, ఆ గ్రామాల్లో, ఆ యొక్క వాడల్లో
కొత్త ఆలయాలు నిర్మాణం చేసి ఆ ఆలయాలు కూడా పూజా కైంకర్యాలకి నెలకు 10,000 రూపాయలు ధూపదీప నైవేద్యాల కింద ఇవ్వడానికి ఇవాళ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మొదలుపెట్టాము కార్యక్రమాలు అనేక దగ్గరలా. మరి ఇవాళ విరువూరు గ్రామంలో సీతారామాంజనేయ స్వామి ఆలయం పునర్నిర్మాణం చేసుకొని గ్రామమే కాదు, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఉన్నటువంటి బంధువర్గం, స్నేహితులు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ వచ్చి ఆ స్వామి యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం ఇక్కడికి ఏ విధంగా వస్తున్నారో ప్రతి గ్రామంలో కూడా అదే భావం రావాలి, అదే దైవ సాన్నిధ్యం రావాలి, ఆధ్యాత్మికత ఈ రాష్ట్రంలో ఉట్టిపడాలనే ఇంత పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది మన ప్రభుత్వం. వీటన్నిటితో పాటు రాబోయే సంవత్సరం పుష్కర కాలం, గోదావరి పుష్కరాలు వస్తున్నాయి 2027 జూన్. దాని తర్వాత మరొక సంవత్సరం 2028 కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో. ఒక రాష్ట్రంలో 2 జీవనదుల్లో పుష్కరాలు రావడం అనేటువంటిది అత్యంత అరుదైనటువంటి సన్నివేశం. అటువంటిది మన అదృష్టం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 జీవనదుల్లో పుష్కరాల కార్యక్రమం. మరొక విశేషం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి పుష్కరాలకి 3వ పుష్కరానికి ఆయన అధినాయకుడిగా ఉండి పుష్కరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు గోదావరిలో కానీ అటు కృష్ణానదిలో కానీ చంద్రబాబు నాయుడు గారే గడిచిన 2 పుష్కరాల్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి, 3వ పుష్కరానికి కూడా ఈ రాష్ట్రం నుంచి ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి చేయడం జరుగుతుంది అని. ఊరు గ్రామం పొదలకూరు మండలంలో అందరూ గ్రామస్తులందరూ కలిసి వైభవంగా ప్రతిష్ట దేవాలయం ప్రారంభ కార్యక్రమం చేసుకుంటున్నారు. దాంట్లో అన్నని పిలవగానే ఎండోమెంట్ మినిస్టర్ దేవాదాయ శాఖ మంత్రి గారు గౌరవనీయులు అన్న రామనారాయణ గారు పిలవగానే వచ్చినారు. రేపు కూడా కృష్ణపట్నం పోతున్నాం. అన్న చెప్పినట్టు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ మంత్రిగా అన్న రామనారాయణ గారు వచ్చిన తర్వాత పెద్ద చేంజ్. దేవాలయాలకి అంతకుముందు 10 లక్షలు అట్టు ఉండింది. ఈరోజు అన్న చెప్పాడు 5 to 7 సెంట్స్ ఉంటే 20 లక్షలు, 10 సెంట్లు అరౌండ్ 10 సెంట్స్ ఉంటే 30 లక్షలు, 11 సెంట్లు పైన ఉంటే 40 లక్షలు. ఎన్ని టెంపుల్స్ కావాలన్నా శ్రీవాణి ట్రస్ట్ కింద ఇచ్చేదానికి ఒక డెసిషన్ తీసుకున్నారు. 10 లక్షలది మినిమం 10 లక్షలది 20 లక్షలు వేసేస్తారు. కామన్ గుడ్ ఫండ్ మనం 1/3 కడితే 2/3 కలిపి ఇప్పుడు 33 లక్షలు కడితే 67 లక్షలు కలిపి ₹1,00,00,000. ఆ విధంగా అన్లిమిటెడ్గా దేవాలయాలకి వాటికి మళ్ళీ పూజారులకి 10,000 ఇచ్చే నిర్ణయాలు తీసుకోవటం చాలా పెద్ద మార్పు. దేవాదాయ శాఖలో అన్న వచ్చిన తర్వాత చాలా పెద్ద చేంజ్ ఇది. దీనివల్ల ఏంటంటే పేదోళ్ళు ఆ చెన్నకేశవం టెంపుల్ అన్నా ఇంకొక టెంపుల్ అన్నా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మినిమం 20 లక్షలతో ఈరోజు టెంపుల్స్ కట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా 40 లక్షలకైతే కాంపౌండ్ వాళ్ళతో కూడా వచ్చేసేస్తుంది. ఇక డబ్బులుండే వాళ్ళు ఊర్లో చందాలు వేసుకుంటే కామన్ గుడ్ ఫండ్ కింద వాళ్ళు ఇచ్చిన ఒక భాగం వాళ్ళు ఇస్తే 2 కలిపేసి ఇస్తున్నారు. అన్లిమిటెడ్గా శాంక్షన్ చేయించుకునే పరిస్థితి ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.